ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, ప్రవక్తల శిష్యులు ఒక భార్య వచ్చిందండి, వచ్చి సేవకుడితో చెబుతుంది, సేవకుడా, ఎలీషా గారు ప్రవక్త, నా భర్త నీ శిష్యుడిగా ఉన్నాడు తెలుసు, శిష్యుడిగా బ్రతికాడు తెలుసు, కానీ అతను చనిపోయాడు. చనిపోయే ముందు ఏం చేసి చనిపోయాడు చెప్పండి? అప్పులు చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుల భారం ఎవరి మీద పడింది? కుటుంబం మీద పడింది, భార్య మీద, బిడ్డల మీద పడింది. వాళ్ళేమో కష్టపడడానికి అవకాశం లేదు, తీసుకొచ్చితే వాళ్ళ కడుపు నింపుకోవడానికే ఉంది, కానీ ఆ అప్పులు కట్టే పరిస్థితి లేదు. ఆ అప్పు ఇచ్చిన వాడు ఏమైనా జాలి కలిగిన వాడా? ఒకవేళ అప్పు ఇచ్చిన వాడు ఏమైనా పోనీలే భర్త చనిపోయింది, ఈ ఒంటరిగా ఉంటుంది, పిల్లలు ఇద్దరిని పెట్టుకుంటుంది, వాళ్ళు బతకడమే కష్టం, ఇప్పుడు నేను వెళ్ళి మీద పడితే ఇప్పుడు నా అప్పు తీర్చమంటే వాళ్ళు ఎక్కడ తెస్తారని అనుకోవాలిగా. కానీ వెంటనే వచ్చాడంట, ఇద్దరు పిల్లల్ని పనోళ్ళగా తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చాడు. ఈమె వెంటనే ఎక్కడికి వచ్చిందో తెలుసా? సేవకుని దగ్గరికి వచ్చింది. వచ్చి ఆయనతో చెప్పింది, అయ్యా ఇది నా పరిస్థితి, నా ఇల్లు ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, అప్పులోళ్ళు ఇలా వచ్చారు, మీద పడ్డారు అని చెప్పగానే ప్రవక్త అయిన ఎలీషా ఏమన్నాడు? ఇప్పుడు చదవండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలి? నీ ఎంట ఏమున్నదో అది నాకు తెలుపు. ఈ రెండు మాటలు అడిగాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటలో మనకు రెండు ప్రశ్నలు కనబడుతున్నాయి. అక్కడ ప్రవక్త అడుగుతున్నాడు, నా వలన నీకేం కావాలి, నీ యొద్ద ఏముంది? ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఏది కోరుకోవాలో ఇక్కడ మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. దేవుని సందుకు వచ్చిన మనం ఎలా జీవించాలో ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. సమస్య వచ్చింది, రాదు అని చెప్పట్లా. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, వచ్చినప్పుడు ఏం చేయాలో దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. వెంటనే ఆమె సేవకుని దగ్గరికి వచ్చి ఆ సేవకునికి సమస్య అంతా చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాలో తెలుసా? అమ్మా, ఇక్కడే ఉండు, కంగారు పడబాకు, నేను ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి నీకు తీసుకొచ్చేస్తా. రాజులతో పరిచయం ఉంది ఎలీషా గారికి, రాజుల కొరకు ప్రార్థన చేశాడు, అభిషేకించగలిగిన సామర్థ్యం ఉంది ఎలీషా గారికి. ఈ రోజున అలాంటి ఎలీషా గారు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం అవసరం, ఇదిగో నాకు కొంచెం ఫలానా కావాలి అని అడిగితే రాజుగారు ఇస్తాడు. కానీ ఎలీషా ఊరికినే వచ్చే వాటి కోసం చూడలేదండి, ఎవరో ఇచ్చేదాని కోసం ఆశపడలేదండి. ఆమెను అడుగుతున్నాడు, నా వలన నీకేం కావాలి, నీ యొద్ద ఏముంది అనగానే అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, నా ఇంట ఒక ఖాళీ పాత్ర, కొంచెం నూనెన్న పాత్ర ఉందని చెప్పిందండి. వెంటనే అక్కడ జరిగిన సంభాషణ మీరు గమనించినట్లయితే ఆ ఎలీషా గారు వెంటనే, అమ్మా నా వల్ల నీకేం కావాలి, నీ దగ్గర ఏముందా అని అడగగానే ఆమె ఏం చెప్పాలో తెలుసా? ఖాళీ కొండని చెప్పకముందు ఏం చెప్పాలి తెలుసా? అయ్యా, వచ్చా నీ దగ్గరికి సహాయం కోసం, ఏదైనా చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నా ఇంట్లో ఏముంది, నా దగ్గర ఏముంది, ఇంకా నా దగ్గర ఏం లేకే కదా నీ దగ్గరికి వచ్చాను, సహాయం చేస్తావనే కదా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని అడిగి వెండో, బంగారమో, వస్తువులో ఏదో ఒకటి నాకు సమకూర్చిన అప్పు తీర్చుకోవడానికి మార్గం తెరుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను అని అనాలండి. కానీ ఆమె ఏమి అనలేదు. ఒక్క మాట చెప్పనా? ఆమె నా వలన నీకేమి కావాలి అన్నప్పుడు ఏదో ఒకటి అడగొచ్చు, అయ్యా ఇది చెయ్యి, అది చెయ్యాలి. కానీ ఆమె చెప్పిన రెండో మాట నా హృదయాన్ని హత్తుకుంది. నా ఇంట ఇది ఉంది, నా కుటుంబంలో ఇది ఉంది, దీని ద్వారా నా అవసరం తీర్చబడుతుందా అని ఆయన అడిగినట్లుగా కనబడుతుంది. ఈ మాటలు మీరు ఎన్నోసార్లు విన్నారు, వినుండొచ్చు, చదివి ఉండొచ్చు. కానీ ఈ మాట వింటున్న మన జీవితంలో ప్రభు ద్వారాలు తెరిచి మన అవసరతలు తీర్చునుగాక. క్రీస్తు యేసు మహిమలో మన యొక్క ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక.